హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్‌లోకి ముద్దపప్పు, పచ్చి పులుసు చేశానండి వంకాయతోని. దీనికి పెద్ద వంకాయ ఉంటుంది కదా! అది బాగా కాల్చుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిర్చి గాని, పచ్చిమిర్చి గాని కాల్చుకోవాలి. అది కూడా బాగా చల్లారిన తర్వాత తొక్కలు తీసుకొని బాగా గుజ్జుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పులుపు మనం ఆల్రెడీ చింతపండు నీళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ పులుపు కూడా వేసుకొని ఒక గిన్నెలోకి వంకాయలు వంకాయలను కూడా బాగా మెత్తగా చేసుకున్నాం కదా! వంకాయనంతటిని అది కూడా తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఏమన్నా చెత్తగా కనిపిస్తే తీసి బయట పడేసుకొని ఉప్పు వేసుకొని మనం ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పును ఉడికించుకుంటే అందులో ఉప్పు వేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా రైస్ ఉంటుంది కదా! రైస్‌లోకి ఈ పప్పు 2 స్పూన్లు వేసుకుంటే 2 స్పూన్లు రసం కూడా వేసుకొని తింటే ఈ కాంబినేషన్ చాలా బావుంటుందండి. మా వైపు శివరాత్రి తర్వాత రోజు ఇలానే తింటారు. పచ్చి పులుసు, ముద్దపప్పు అంటాం మేమైతే. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. బాయ్ బాయ్.